నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలు మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు సిదిరి అప్పలరాజు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన పశుసంవర్ధక శాఖ, అదేవిధంగా మత్స్యశాఖ చూస్తున్నారు. మొన్న క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో మంత్రివర్గంగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన శ్రీకాకుళం జిల్లాలో పలాస నియోజకవర్గ శాసనసభ్యులుగా కూడా ఉన్నారు. ఆయనతో ఇప్పుడు మాట్లాడుతున్నాం. సార్ నమస్కారం. మంత్రి గారు నమస్కారం. ఈ 1 year 4 months అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ప్రధానంగా ఏం చెప్తారు? 1 year 4 months, almost 16 months of administration under the able leadership of Honorable CM Sri వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవానికి ఇది ఒక గొప్ప సమయం. ఇది ఎలా అంటే గత ప్రభుత్వాల పనితీరుకి ఈ ప్రభుత్వం పనితీరుకి అయితే చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడా ఉంది. గతంలో గవర్నమెంట్ నుంచి ప్రజలకు రావాల్సినటువంటి ఒక పథకం కావచ్చు, ఒక బెనిఫిట్ కావచ్చు, ఇంకొకటి వాళ్ళు దానిని పొందడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది, చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చేది. దానికోసం అనేక సందర్భాల్లో మనం ఎప్పుడు మాట్లాడినా సరే రాజకీయ అవినీతి గురించే మనం మాట్లాడుకునే వాళ్ళం, రాజకీయ అవినీతి గురించే చర్చించుకునే పరిస్థితి ఎప్పుడూ ఉండేది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా ప్రభుత్వానికి బెనిఫిషరీకి ఒక డైరెక్ట్ రిలేషన్ ఏర్పడింది. దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, సెక్రటేరియట్స్ అండ్ దానికి అనుసంధానంగా వాలంటీర్స్. దీనివల్ల ప్రభుత్వం నుంచి ప్రజలకు నేరుగా ఒక సంబంధం ఏర్పడింది. ఎక్కడ లీకేజ్ అన్నటువంటిది లేదు, అవినీతికి ఆస్కారం లేదు. ముఖ్యంగా రాజకీయ అవినీతిని పూర్తిగా తుడిచిపెట్టినటువంటి ఒక గొప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలాంటి పరిపాలన కోసం ప్రజలు నాకు తెలిసి కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుచేతంటే ఈరోజు మీరు గ్రామాల్లో చూస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఎవరికి ఇబ్బందులు లేవు. గతంలో రాజకీయాలంటే ఒక పగ, ప్రతీకారం, కక్షలు, కార్పణ్యాలు, ఇంకొకటి ఉండేది. ఇప్పుడు అలాంటి వాటికి అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా, పార్టీలకి రాజకీయాలకు అతీతంగా కేవలం ఎలిజిబిలిటీ అన్నటువంటి దాన్ని మనం ఒక అంశంగా తీసుకొని పరిపాలన సాగిస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకుంటే సంక్షేమ పథకాల విషయంలో పూర్తి స్థాయిలో అర్హులకు అందట్లేదు. చాలా చోట్ల ఈ రకమైన ఇబ్బంది ఎక్కువ ఉంది అనే విమర్శలు, ఇళ్ల స్థలాల కేటాయింపు కానీ, లేకపోతే ఇళ్ల స్థలాలు అలాట్మెంట్ చేసినప్పుడు కానీ, పెన్షన్స్ విషయంలో కానీ ఎక్కువగా విమర్శలు వినిపిస్తున్నాయి. సో మీరు ఒక్క పాయింట్ మీరు ఆలోచించండి. పెన్షన్లు గతంలో ఎంతమందికి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నాం? గతంలో సంవత్సరానికి ఎన్ని కోట్లు కేటాయించేవాళ్ళు, ఇప్పుడు దానికోసమని ఎన్ని కోట్లు కేటాయిస్తున్నాం. చాలా వేరియేషన్ ఉంది. అలాగే హౌస్ సైట్స్ అనుకుందాం. ఇనీషియల్గా చెప్పింది 25 లక్షల మందికి మనం హౌస్ సైట్స్ ఇద్దామని ఒక లక్ష్యంగా పెట్టుకొని, ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ పర్సన్స్ ముందుకు వచ్చినప్పుడు 27 లక్షలు అన్నాం. ఇప్పుడు దాన్ని 30 లక్షలు అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఉదారంగా స్పందిస్తారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది 30 లక్షల మందికి ఈరోజు మనం ప్రభుత్వం తరపున ఇళ్ల స్థలాలు ఇస్తున్నామంటే, ఇంకా ఎవరైనా బెనిఫిషరీ మిగిలిపోతే దానికి కూడా మనం అవకాశం ఇస్తున్నాం. అంటే ప్రధానంగా చెప్పింది ఇంపార్టెంట్ పాయింట్. కానీ ఈ సంక్షేమం విషయంలో పేద ప్రజలకి, లేకపోతే బీపీఎల్ లైన్ ఉన్న వాళ్ళకి కొంత మేలు జరుగుతుంది. కానీ ఈ మిడిల్ క్లాస్లో మామూలు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వ పథకానికి సంబంధించి ఒక్క బెనిఫిట్ కూడా ఆ సెక్టర్కి రావట్లేదు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ట్యాక్సెస్లో రివర్స్లో వీళ్ళు చెల్లించాల్సి వస్తుంది. అదే సంక్షేమం అని చెప్తున్నారు అనేది విమర్శ. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందా? మనం ఇచ్చాం. ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఇచ్చాం. ఇది కాకుండా ఇండస్ట్రియలైజేషన్ కోసం దిస్ గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ వెరీ సీరియస్లీ. మొన్ననే
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడం, మరి గత 1 year మనం పడ్డటువంటి శ్రమ ఈరోజు రూపుదిద్దుకోబోతా ఉంది. సంథింగ్ లైక్ పోర్ట్స్, రామాయపట్నం పోర్ట్ కానీ, మచిలీపట్నం పోర్ట్ కానీ, భావనపాడు పోర్ట్ కానీ మెటీరియలైజ్ అవుతున్నాయి. మరి అలాగే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ డెవలప్ చేస్తున్నాం. కొత్త ఇండస్ట్రీస్ ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నాయి. ఒక బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియల్ పాలసీని మనం మొన్ననే తీసుకొచ్చాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. మోరోవర్ మన లక్ష్యం కూడా చూడండి, 5 సంవత్సరాలకి 3 yearsకి మన ఇండస్ట్రియల్ పాలసీ మనం డిజైన్ చేసుకున్నాం. అంటే ఈ 3 yearsలో మనం ఏం చేయగలం అన్నటువంటి దాని మీద ఫోకస్ చేసి పెట్టినటువంటిది. పెద్ద ఎత్తున ఇండస్ట్రియలైజేషన్ మన రాష్ట్రంలో జరుగుతుంది. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా మన పట్ల చాలా సానుకూలంగా ఉంది. మొన్ననే ఈస్ట్ గోదావరిలో బల్క్ డ్రగ్ పార్క్ ఎస్టాబ్లిష్ చేయడానికి సుమారుగా 2000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ పెట్టించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. వైజాగ్లో డేటా సెంటర్ పెట్టించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇలాగా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అతి త్వరలో మెటీరియలైజ్ కాబోతున్నాయి. దీనికి కొద్దిగా సమయం పడుతుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిజాయితీగా పనిచేస్తుంది, చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రభుత్వం తరపున చేయాల్సినటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా చాలా చిత్తశుద్ధితో చేస్తుందని మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ పొలిటికల్గా చూసుకుంటే రాష్ట్రంలో మతపరమైన కామెంట్స్ కానీ లేకపోతే మతపరమైన ఘర్షణలు కానీ ఒక అన్కన్వెన్షనల్ యాటిట్యూడ్ ఒకటి నడుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? తెలుగుదేశం పార్టీ కూడా ప్రస్తుతం అదే లైన్లో విమర్శలు మొదలుపెట్టింది. మీరు టైమింగ్ ఆఫ్ ఈ రిలీజియన్ మీద ఈ చర్చ అన్నటువంటి టైమింగ్ మీరు ఒకసారి ఆలోచించండి. మీరు టైమింగ్ ఏంటి? హైకోర్టులో ఓ రకమైన ప్రత్యేకమైనటువంటి ఒక చర్చ నడుస్తున్నటువంటి సమయాన్ని చూసి చంద్రబాబు ఒక టెక్నికల్గా చాలా, అంటే చంద్రబాబు మేధావండి. మీరు తీసుకోండి, ఆ మాజీ ఏజీ మీద ఏసీబీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిలు వాళ్ళ అమ్మాయిలు కూడా ఆ ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్నాయన్నటువంటి ఒక విషయం బయటకు వచ్చిన తర్వాత హైకోర్టు స్టే ఇచ్చి దీనిపైన మీడియా కూడా ఎలాంటి ఎఫ్ఐఆర్ ఇది చేయడానికి వీలు లేదన్నటువంటి పరిస్థితి వచ్చి దేశవ్యాప్తంగా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు మరి దాన్ని మళ్లించడానికి చంద్రబాబు ఆడినటువంటి నాటకం ఇది ప్రజలకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలకు తెలియదా? ఏమైనా ప్రతిపక్షంలో తిరుమల వెళ్ళలేదా? పాదయాత్ర ముందు వెళ్ళలేదా? పాదయాత్ర తరువాత వెళ్ళలేదా? ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారితో పాటు కలిసి వెళ్ళలేదా? ఇన్ని సందర్భాల్లో లేనటువంటి చర్చ ఇప్పుడే ఎందుకు పెట్టాడు? ఆ హైకోర్టు, ఆ వ్యవహారాలు, ఆ ఏసీబీ కేసులు, వాటి నుంచి దృష్టి మరల్చడానికి ఆయన చేసినటువంటి ఒక ప్రయత్నం. మతపరమైనటువంటి రాజకీయాలు చేస్తే మసి పూసుకుపోతారు, మసి కొట్టుకుపోతారు తప్ప మరొకటి కాదు. ప్రజలకైతే పక్కా క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే నేనైతే, అంటే ఇదేదో చాలా రొటీన్ డైలాగ్లా మీకు అనిపించవచ్చు, కానీ ఆయనకైతే ఒక కులం కానీ ఒక మతం కానీ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది అయితే వాస్తవం. అంటే మీరు చెప్పింది యాంగిల్ ఓకే, మరి బట్ అంతర్వేది ఇష్యూ కానీ లేకపోతే దుర్గగూడ ఇష్యూ కానీ మిగిలిన ప్రాంతాల్లో విగ్రహాల ధ్వంసం ఉంటుంది. దీన్ని ఏ యాంగిల్లో ప్రభుత్వం చూస్తుంది? అంటే మీరు అడిగేది ఎలా ఉందంటే ఇదేదో ప్రభుత్వమే కావాలని చేస్తున్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అంతర్వేది అంశం దట్ వాజ్ అన్ యాక్సిడెంట్. దాని పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించింది, అవసరమైనటువంటి చర్యలు తీసుకునింది. సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చాం, మరి అలాగే రథాన్ని మనం రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం. వీఆర్ టేకెన్ వెరీ ప్రాంప్ట్ అండ్ ప్రాపర్ మెజర్స్ ఫర్ దట్. అక్కడ కొంతమంది కొన్ని ఓ రకమైనటువంటి అవాంఛనీయ ఏదో జరిగిపోతున్నట్టు ఆందోళన చేస్తున్నారు. దేనికోసం ఆందోళన చేస్తున్నారు? ఎవరినైనా చెప్పమనండి. ఆందోళన చేసేవాడిని మీరు దేనికోసం ఆందోళన చేస్తున్నారు? అందులో ప్రభుత్వ పాత్ర ఏమిటి? ప్రభుత్వంలో ఉన్నటువంటి పోనీ నిర్లక్ష్యం ఏమిటి? ఎవడన్నా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. రథం దగ్ధమైపోయింది, బాధాకరమైన విషయం, ఆలోచించదగ్గ విషయం.
మేమందరం చాలా బాధపడ్డాం. దేవుడిని నమ్మే ప్రతి ఒక్కడూ కూడా, ఏ మతస్థుడైనా సరే, దేవుడిని నమ్మిన ఎవరైనా సరే బాధపడతారు. దీని పట్ల ప్రభుత్వం ఎలా స్పందించింది అన్నటువంటి దాన్ని మనం తీసుకోవాలి తప్ప, ఏదో ప్రభుత్వమే రథం కాల్చేసినట్టు ఆందోళన చేయటం అన్నది సరికాదు. ప్రజలైతే దాన్ని గమనిస్తున్నారు. మరి ఇక దుర్గగుడి విషయానికి వస్తే, దుర్గగుడిలో క్షుద్ర పూజలు చేయించిన చరిత్ర చంద్రబాబుది. ఆయన మా గురించి చెప్తున్నాడండి. ఒక విగ్రహాల ధ్వంసం అంటే ఈరోజు ఈవెన్ డీజీపీ గారు కూడా లేఖ రాసినట్టున్నారు చంద్రబాబుకి. ఇది ఒక రకమైనటువంటి కుట్ర. నేను ముందు నుంచి అనుకుంటున్నాను, చంద్రబాబు ఇలాంటి వాటిలో సిద్ధహస్తుడు. ఆయనే ధ్వంసం చేసి, ఆయనే ఇష్యూని రైజ్ చేసి, ఆయనే దాని మీద చర్చ జరిగే విధంగా చేసి, ఆయనే కార్నర్ చేసి, ఆయన దాని నుంచి లబ్ధి పొందడానికి విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తాడు, ఇక ముందు కూడా చేస్తాడు. బట్ ప్రజలైతే ఇది నమ్మే పరిస్థితులు లేరు. ఎందుచేతంటే ఎన్ని దేవాలయాలను ఆయన ధ్వంసం చేశాడు, ఎన్ని విగ్రహాలను ఆయన ధ్వంసం చేశాడు, మనందరూ కళ్ళారా చూసాం. వాటన్నిటికీ వ్యతిరేకంగానే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది. ఆయన మనస్తత్వం మారదు. ఇందులో రాజకీయం చేయాలని, లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే అది వాళ్ళకే నష్టం తప్ప లాభం ఎంత మాత్రం ఉండదని నేనైతే భావిస్తున్నాను. పొలిటికల్గా బీజేపీ కూడా యాడ్ అయిందిగా. బీజేపీ లైన్ కంప్లీట్ హిందుత్వ లైన్ తీసుకుని వైసీపీ మీద ఎదురుదాడి చేస్తుంది. ఈరోజు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు గారే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నాయకులే కావాలని విగ్రహాలను ధ్వంసం చేసి కావాలని రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి ఈరోజు ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇది వాస్తవం. బీజేపీ వాళ్ళకి ఇప్పటికైనా చంద్రబాబు మనస్తత్వం తెలిసింది. మతపరమైనటువంటి రాజకీయాలు, రెచ్చగొట్టే రాజకీయాల వల్ల ఈ రాష్ట్రానికి చాలా నష్టం. దీనిపైన ప్రజల్లో అవగాహన పెంచాలి తప్ప దీనిపైన రెచ్చగొట్టేటటువంటి చర్చా కార్యక్రమాలు చేయటం, రెచ్చగొట్టేటటువంటి రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదు. ప్రజలందరికైతే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ప్రభుత్వం అన్ని మతాలని సమానంగా గౌరవించేటటువంటి ఒక గొప్ప మనసున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం, అందరినీ సమానంగా చూసేటటువంటి ప్రభుత్వం అని మాత్రం నేను అందరికీ తెలియజేస్తాను. ఫైనల్గా ప్రభుత్వం ఈ విషయంలో ఒక కన్క్లూజన్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఈ రిపీటెడ్ ఆలయాలకు సంబంధించి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా ప్రభుత్వం మీద కాస్త బాధ్యత ఉంటుంది కాబట్టి. ఎస్, మీరు చెప్పినట్టు ప్రతి టెంపుల్లో కూడా, అన్ని టెంపుల్లలో ఆల్రెడీ పోలీస్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. అన్ని దగ్గరలో కూడా అవసరమైనటువంటి రక్షణ చర్యలు తీసుకోవడం కోసం, అవసరమైనటువంటి ముందస్తు చర్యలు తీసుకోవడం కోసం, అందరి మతపరమైనటువంటి విశ్వాసాలని గౌరవించడం కోసం అవసరమైనటువంటి ముందస్తు చర్యలు అయితే ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది హిందూ అని లేదు, క్రిస్టియన్ అని లేదు, ముస్లిం అని లేదు, సమ్ అదర్ రిలీజన్ అని లేదు. అన్ని మతాలకు సంబంధించినటువంటి ఆలయాల దగ్గర స్ట్రిక్ట్ సర్వేలెన్స్ అయితే చేస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. నెక్స్ట్ సబ్జెక్ట్, క్యాపిటల్కి సంబంధించి వైజాగ్లో వైసీపీ నేతలు గుట్టలుగా భూములు కొన్నారని టీడీపీ విమర్శ. ఎకరాలు కొనేశారు వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర మొత్తం. దట్ వాజ్ ఏ రాంగ్ నోషన్ అండి. యాక్చువల్లీ మీరు ఒకసారి ఆలోచించుకోండి, గతంలో అమరావతికి సంబంధించి అమరావతి అనౌన్స్ చేయడానికి ముందు, అమరావతి అనౌన్స్ చేసిన తరువాత విపరీతమైనటువంటి చర్చ జరిగేది. పలానా వ్యక్తి ఇన్ని వందల ఎకరాలు పలానా రకంగా కొన్నాడు, పలానా రకంగా ఎక్స్ట్రాక్ట్ చేశాడు, పలానా రకంగా ఎక్స్ప్లాయిట్ చేశాడు అన్నటువంటి విపరీతమైనటువంటి చర్చ జరిగేది. బట్ మనం వైజాగ్ క్యాపిటల్ అనౌన్స్ చేసిన తర్వాత ఎక్కడైనా అలాంటి చర్చే లేదు. మీరు ఒకసారి చూసుకోండి, పోనీ మీడియా అయినా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దిస్ గవర్నమెంట్ ఈజ్ వెరీ మచ్ కమిటెడ్. అంటే ఎలాంటి అక్రమమైనటువంటి ట్రాన్సాక్షన్స్కి ఈ ప్రభుత్వంలో అవకాశం లేదు. అది ముందస్తు చర్యలే తీసుకోవడం జరిగింది. అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసెస్లో కూడా ట్రాన్సాక్షన్స్ విషయంలో ఇట్స్ వెరీ పర్టిక్యులర్ అండ్ దే ఆర్ ఆల్ అండర్ సర్వేలెన్స్. ఇంత ముందస్తు చర్యలు తీసుకున్నాము కాబట్టి ఎలాంటి అక్రమాలకి అవకాశం లేకుండా ఇలాంటి ఒక నిర్ణయం ప్రకటించిన తర్వాత కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు ఏదో ఒక ఆరోపణ చేయటం, దాని మీద చర్చ జరిగేట్టు చూడటం,
ప్రజలను డైవర్ట్ చేయటం అన్నటువంటిది ఒక స్ట్రాటజీ కింద పెట్టుకున్నాడు చంద్రబాబు. మీరు తీసుకోండి, ఈరోజు ఒక అంశం మాట్లాడతాడు, దాని మీద ఒక 2-3 రోజులు చర్చ జరిగితే 4వ రోజు ఇంకొక అంశం, సంబంధం లేని అంశాన్ని తీసుకుని మన ముందుకు తీసుకొస్తాడు ఆయన. మళ్ళీ దాని మీద చర్చ జరుగుతూ ఉన్నట్టు మనం ఏదో టీవీ ఛానల్లో కూర్చొని డిబేట్లు పెట్టుకొని మన కింద మీద పడతా ఉంటే మళ్ళీ చంద్రబాబు ఇంకొక అంశాన్ని తెస్తాడు. సంబంధం లేనటువంటి అంశాలు తీసుకొచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేసి జనాలు డైవర్ట్ చేసేటటువంటి ఒక స్ట్రాటజీ అది. ప్రజలకైతే ఒక క్లారిటీ వచ్చింది చంద్రబాబు మాటల మీద. అయితే చంద్రబాబునే కాదు, అసలు ఉత్తరాంధ్రను ఒక ఫ్యాక్షన్ ప్రాంతంగా తయారు చేయడానికి ఒక సన్నాహాలు జరుగుతున్నాయని రకరకాల విమర్శలు. ఇవాళ సిద్ధి నారాయణ కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా అంటే మీరు ఈ రాజధాని ప్రపోజల్ పెట్టిన తర్వాత ఈ రకమైన కామెంట్స్కి కారణం? అదే చెప్పాను కదా ఇప్పుడు, అంటే చంద్రబాబు కానీ లేకపోతే టీడీపీ నాయకులు కానీ ఒక స్ట్రాటజిక్గా దాన్ని ఎలాగ ప్రచారం చేస్తూ ఉంటారు కంటిన్యూస్గా. వైజాగ్ అనేది చాలా ప్రశాంతమైనటువంటి నగరం. అక్కడ ప్రజలు చాలా ఆప్యాయతలు, అనుబంధాలు, ప్రేమాభిమానాలతో ఉండేటటువంటి వ్యక్తులు నిరంతరం అలాగే ఉంటారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయమైనటువంటి పరిస్థితులకి అవకాశం లేదు. అండ్ ఈ రాష్ట్ర అభివృద్ధిలో అది ప్రముఖమైనటువంటి పాత్ర ముందు నుంచి పోషిస్తూ ఉంది, ఇక ముందు పోషిస్తుంది. ప్రధానమైనటువంటి భూమిక ఈ రాష్ట్ర భవిష్యత్తులో విశాఖపట్నం ఉందని నేనైతే నమ్ముతున్నాను. ఉత్తరాంధ్ర మంత్రిగా లేకపోతే ఉత్తరాంధ్ర వాసిగా మీరు చెప్పండి, రాజధాని వస్తేనే అభివృద్ధి అనేది సాధ్యం అక్కడ, లేకపోతే మామూలుగా కూడా అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉందా? సో మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనం ఒక 5 years బ్యాక్ గుంటూరు అండ్ కృష్ణా మధ్యలో ఎలా ఉండేది? ఖాళీగానే ఉండేది కదా, పొలాలు ఉండేవి కదా, బిల్డింగ్లు బొలేరోలు లేవు కదా, భూమి విలువ అంత లేదు కదా. అభివృద్ధి అంటే అన్నీ పెరగడం, మౌలిక వస్తువులు పెరగడం, భూముల ధర పెరగడం, ఉపాధి కల్పన పెరగడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం, అన్ని రకాలుగా కదా. మరి క్యాపిటల్ ఇక్కడ అన్న తర్వాత ఇవన్నీ ఇక్కడ జరిగాయి కదా. మరి అలాగే క్యాపిటల్ అక్కడ అనౌన్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ కూడా పెరుగుతాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు దాంట్లో. దీనికోసమే కదా ఇప్పుడు మేము అందరం అడుగుతున్న, దీనికోసమే కదా. ఉత్తరాంధ్రలో క్యాపిటల్ పెట్టడం వల్ల ఉత్తరాంధ్ర బాగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, అక్కడ ఆ ప్రాంతం వాళ్ళకి మరికొంతమందికి అక్కడే ఉపాధి కలుగుతుంది అన్నటువంటి ఆశే తప్ప మరొకటి కాదు. ఆంధ్రప్రదేశ్ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు దాదాపు నియామకం జరిగింది అని అంటున్నారు. మీ ఉత్తరాంధ్రగా ఏం చెప్తారు? అగ్రెసివ్ పర్సన్ టీడీపీకి అధ్యక్షుడు అయిన తర్వాత ముందు కూడా ఆయన అగ్రెసివే కదా. ఆయన ముందు అగ్రెసివే, ఇప్పుడు అగ్రెసివే. దానిలో పెద్ద తేడా ఏముంటుంది? అధ్యక్షుడు అయిన తర్వాత ఏముంటుంది, డిఫరెన్స్ ఏముంటుంది? ఆయన ముందు అగ్రెసివ్గానే ఉన్నాడు. ఇంత ముందు కూడా రాష్ట్ర నాయకుడిగానే ఆయన తిరిగాడు. ఆయన ఏమి టెక్కల్ నియోజకవర్గ నాయకుడిగా ఆయన ఏమి ప్రాజెక్ట్ అవ్వలేదు కదా. జిల్లా నాయకుడిగాను, ఉత్తరాంధ్ర నాయకుడిగాను, లేకపోతే ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగానే ఆయన ఇంతకు ముందు కూడా ఆయన ప్రాజెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆయన డిజిగ్నేషన్ మారుతుంది. ఇంతకుముందు కళా వెంకట్రావు గారు ఉండేవారు రాష్ట్ర అధ్యక్షుడిగా. మరి ఆయన ఎంత మేర ప్రభావితం చేశారన్నటువంటిది మన అందరికీ తెలిసిందే. ఒక రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఎంత మేర ప్రభావితం చేశారన్నటువంటిది మనకు తెలిసిందే. మరి అలాగే రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో చంద్రబాబు ఈయనకి ఎంత ఫ్రీడమ్ ఇస్తాడన్నటువంటిది కూడా మనం ఊహించుకోవచ్చు. ఇదేమీ పెద్ద విషయమేం కాదు. రాష్ట్ర అధ్యక్షుడు హోదా ఇచ్చినంత మాత్రాన చంద్రబాబు రాష్ట్రం మొత్తాన్ని అచ్చెన్నాయుడికి అప్పచెప్పేసేటటువంటి పరిస్థితి ఉందా? లోకేష్ బాబు రాష్ట్ర అధ్యక్షుడు మాట వినేసేటటువంటి పరిస్థితి ఉందా? జస్ట్ ఇమాజిన్. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంతే. నేను ఇదే అడుగుతున్నాను. అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో లోకేష్ బాబుని శాసించగలడా నేను అడుగుతున్నాను. జరగదు కదా. మరి అలాంటప్పుడు దాని గురించి మనం పెద్దగా చర్చించుకోకూడదని నేనైతే భావిస్తున్నాను. నేను అంతే. అది అంటే ఇంకా వాస్తవంగా చెప్పాలి అంటే నేను ఎప్పుడు ఆ స్థాయిలో ఇంకా ఆలోచించలేదు. నేను ఫ్యాక్ట్ అది ఒక ప్రక్రియ.
మా పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు దాన్ని ఒక ప్రక్రియగా ఒక అసైన్మెంట్ కింద తీసుకొని వెళ్తూ ఉంటారు. అంటే అందరూ దాని మీద ఫోకస్ చేసి దాన్ని మనం కన్ఫ్యూజ్ చేయటం అన్నటువంటిది పార్టీకి ఎప్పుడు మంచిది కాదు. కాబట్టి ఎవరిపైన వాళ్ళు చేస్తూ ఉండాలి, చేస్తూ ఉంటారు. పొలిటికల్ మోడ్లో ఉత్తరాంధ్ర యాక్చువల్గా టీడీపీ బాగా గతంలో స్ట్రాంగ్గా ఉండేది, మన ఎన్నికల్లో మినహాయిస్తే. ఇప్పుడు ఈ అచ్చెన్నాయుడు బాధ్యతలు తీసుకోవటం, కొంతమంది కీలక నేతలు యాక్టివ్ అవుతారనే పరిస్థితుల మధ్య ఏమన్నా కొంత వైసీపీకి లాస్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందో ఉత్తరాంధ్రలో? వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా షార్ట్లీ ఉన్నాయి కాబట్టి ఏం పెద్ద వేరియేషన్ ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఎందుచేతంటే అచ్చెన్నాయుడు వెళ్ళి లైక్ ఏదో ఒక ఇప్పుడు విజయనగరం జిల్లా లాంటి జిల్లాకు వెళ్ళి అక్కడ రాజకీయాలు చేయగలిగేటటువంటి పరిస్థితి ఉండదు. అలాగే విశాఖపట్నం అయినా సరే అక్కడ వెళ్ళి రాజకీయాలు చేయగలిగే పరిస్థితి ఏమి ఉండదు. మోరోవర్ ఆ పార్టీ చంద్రబాబే వాళ్ళకి నాయకుడు, ఆయన చెప్పిన దాన్నే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు తప్ప అచ్చెన్నాయుడు లేకపోతే నేను వెళ్ళి చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి దాన్ని మనం పెద్ద ప్రాధాన్యత అంశంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు ఆయన ఒక జాతీయ నాయకుడి కింద జాతీయ అధ్యక్షుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటాడు. కాబట్టి మరి తెలంగాణకు ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్కి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉండాలి. కాబట్టి వీళ్ళు లేకపోతే ఆయన జాతీయ నాయకుడు అవ్వడు. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంతే తప్ప ఆయన అసలు చంద్రబాబే జాతీయ స్థాయి పోయి, 2 రాష్ట్రాల స్థాయి పోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోయి, ఒక కొన్ని గ్రామాల స్థాయికి వచ్చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరు రాష్ట్ర అధ్యక్షుడైనా సరే మా పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అసలు మా జిల్లాకు వచ్చిన ఇబ్బంది అంతకన్నా లేదు. ఎందుకంటే మాకు చాలా బలమైనటువంటి నాయకత్వం జిల్లా స్థాయిలో సీనియర్స్ అందరూ ఉన్నారు. దాసన్ కానీ, ప్రసాద్ గారు కానీ, సీతారాం గారు కానీ, మరి వాళ్ళతో పాటుగా ఉత్సాహవంతులైనటువంటి యువకులుగా మేము. సో మాకు వచ్చిన పెద్ద ఇబ్బంది అయితే లేదని నేనైతే భావిస్తున్నాను. అది అది ఇష్టం లేకపోవడం అన్నటువంటిది ఏమి ఉండదు. జనరల్లీ రాజకీయ పార్టీలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి అవకాశం వస్తూ ఉంటుంది. అవకాశాలు అన్నటువంటి ఒక నిరంతర ప్రక్రియ. ఈరోజు నాకు అవకాశం వస్తుంది, రేపు ఇంకొకరికి అవకాశం వస్తుంది అంతే తప్ప ఇష్టం లేకపోవడం అన్నటువంటిది అయితే ఉండదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అందరివాడిగానే ఉంటాను. సీఎం గారికి కూడా తెలుసు. ఒక సీనియర్లతో పాటుగా ఇంకొక యువకుడికి అవకాశం అన్న ఫిట్మెంట్లో నాకు అవకాశం ఇచ్చారు అంతే. అలా ఏమి ఉండదు. జనరల్లీ 151 మంది ఎమ్మెల్యే గెలిచామంటే అందరికీ కూడా మంత్రి పదవి చేపట్టాలన్నటువంటి కోరిక ఉంటుంది, ప్రతి వారికి ఉంటుంది. బట్ అందరికీ అవకాశం రాదు కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్కడికి ఒక్కొక్క అవకాశం వస్తుంది అంతే తప్ప ఇదేదో నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను గొప్పవాడిని, పెద్దవాడిని అన్నటువంటి ఫీలింగ్, భావన ఎప్పుడు నాకు ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అసైన్మెంట్. ఇందులో అనేక సామాజిక సమీకరణాలు చూసుకోవాలా, అనేక ఈక్వేషన్స్ చూసుకొని అవకాశాలు ఇస్తారు అంతే. ఆ ఈక్వేషన్స్లో భాగంగా ఈరోజు నాకు అవకాశం వచ్చింది. దీన్ని అంతే, ఇందులో ఎవరికి అసంతృప్తి ఉండే అవకాశం లేదు. ఇంకా నేను వచ్చి ఇట్స్ బీన్ 1.5 months, 1.5 to 2 months. మాకంటే నా మార్క్ అన్నదాన్ని మనం పక్కన పెడితే సీఎం గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకమైనటువంటి విజన్ ఉంది, ఆయనకి ఒక రకమైనటువంటి ఇన్సైట్ ఉంది. అవి చాలా గొప్ప భావాలు అవి. వాస్తవానికి డైరీయింగ్లో రైతులకి ఒక 4 రూపాయల అదనపు ఆదాయం చేకూర్చే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. ఏ రకంగా తీసుకోవాలన్నటువంటిది అల్టిమేట్లీ డైరింగ్ అంటే ఏంటి, రైతుకి ఆదాయం రావాలి అంతే కదా, ఆయన లక్ష్యం అది. సో ఆయన లక్ష్యానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు, అమూల్తో ఒప్పందం, అలాగే గ్రామ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నాం. మరి అలాగే యానిమల్ హస్బెండరీలో బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా. యానిమల్ అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఆ రాష్ట్ర అభివృద్ధి, ఆ రాష్ట్ర పశువులను చూసి మనం నిర్ధారించవచ్చు అన్నటువంటిది నానుడి. దానికోసం అని చెప్పి మనం ప్రతి పంచాయతీ స్థాయిలో ఒక యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పెట్టాం, ప్రైమరీ కేర్ కోసం. ఎంత స్ట్రెంగ్తన్ చేసాం చూడండి. అంటే ఆయన విజన్ని హౌ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అన్నటువంటిది. అలాగే ఫిషరీస్, వలసలు నిరోధించాలి.
పోర్ట్ హార్బర్లు కడుతున్నాం. అలాగే ఆయన చెప్పినటువంటి ప్రతి మాట, మత్స్యకార భరోసా కానీ, డీజిల్పై సబ్సిడీ కానీ, ఆయన విజన్ మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా పనిచేసేటటువంటి పరిస్థితి. దానికి మనం ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయన మార్కింగ్ మన మార్కింగ్ అసలు మనం వేరేగా ఆలోచించే అసలు పనే లేదు. ఎందుచేతంటే ఈ పాదయాత్ర అన్నటువంటిది ఒక చాలా పెద్ద స్కూల్ అది ఆయనకి. అదే ఒక పెద్ద స్కూల్ అది. ఆ పాదయాత్రలో నేర్చుకున్నటువంటి అంశాలు, చూసినటువంటి అంశాలు, ఆయన దృష్టికి వచ్చినటువంటి అంశాలు, వాటన్నిటికీ అనుగుణంగా ఈరోజు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని పనిచేస్తుందని నేనైతే భావిస్తున్నాను. లేదండి, నేను కపుల్ ఆఫ్ వీక్స్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దట్. ఇనీషియల్లీ ప్రకాశం డిస్ట్రిక్ట్లో మనం మొదలు పెట్టబోతున్నాం ఒక రాబోయే 1 మంత్లో. ఆల్రెడీ మనకి కొంత ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఏపీడీడీసీఎఫ్ అండర్లో. ఆల్మోస్ట్ 143 బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ ఉన్నాయి. వాటన్నింటినీ చిన్న బేసిక్ రిపేర్ చేస్తూ యూటిలైజేషన్లోకి తీసుకొని వచ్చి మిల్క్ కలెక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అన్ని జిల్లాలకు కూడా దీన్ని విస్తరింప చేస్తున్నాం. ఖచ్చితంగా రైతుకైతే అదనపు ఆదాయం అమూల్ ద్వారా, ప్రభుత్వ సహకారం ద్వారా వస్తుందని మేమైతే గట్టిగా నమ్ముతున్నాం. చెయ్యని పథకం అంటే అసలు మత్స్యకార భరోసా అన్నదే కొత్త పథకం. ఒక మాటలో చెప్పాలి అంటే, ఎందుచేతంటే గతంలో వేట నిషేధ పరిహారం అని ఉండేది తప్ప ఎప్పుడూ ఇచ్చిన పరిస్థితి లేదు. మనం ఈసారి ఇస్తున్నాం. మనం అలాగే గతంలో 2 నెలలకి 4,000 ఇచ్చేవారు, మనం వ్యక్తికి 2 నెలలకు 10,000 ఇస్తున్నాం. గతంలో బోట్లు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఈసారి మన తెప్పల వాళ్ళకి కూడా ఇచ్చాం మనం. అంటే ఆల్మోస్ట్ అప్పుడు ఇచ్చినటువంటి వ్యక్తులకి ఇప్పుడు మనం అప్పుడు ఒక 80 నుంచి 90 కోట్లు కేటాయించేవాళ్ళు. ఈసారి మనం దానికోసం 250 కోట్లు మనం ఖర్చు చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు కేటాయించేవారు, మనం ఖర్చు చేస్తున్నాం. మనం ఎంత తేడా ఉంది. మరి అలాగే డీజిల్ పైన సబ్సిడీ అనేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఇచ్చిన దాఖలా లేవు. ఈసారి మనం ఇస్తున్నాం. 9 రూపీస్ 1 లీటర్కి ఇస్తున్నామంటే ఒక మోటార్ బోట్కి నెలకి 300 లీటర్లు సబ్సిడీ పైన ఇచ్చే పరిస్థితి. అంటే నెలకి 2,700 రూపాయలు ప్రతి బోర్డుకి సబ్సిడీ ఇస్తున్నట్టు. మెకనైజ్డ్ బోట్లు అయితే 3,000 లీటర్లు సబ్సిడీ ఇస్తున్నామంటే 27,000 రూపాయలు ప్రతి నెల సబ్సిడీ కింద వాళ్ళకి ఆదాయం వస్తుంది. అది ఇదేమైనా చిన్న విషయమా? చాలా గొప్ప విషయం. హార్బర్ని మెటీరియలైజ్ చేస్తున్నాం. మరి అలాగే ఆక్వాని మనం పటిష్టం చేసాం. ఓన్లీ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ కోసం 700 కోట్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఏ ప్రభుత్వమైన ఆక్వా రంగాన్ని అసలు ప్రోత్సహించిన పరిస్థితి కానీ, రెగ్యులేటరీ మెకానిజం ఎప్పుడైనా ఉండేదా? ఎప్పుడూ లేదు. ఈసారి మనం చూసాం. కోవిడ్ టైంలో సైతం ఒక్క రైతు కూడా నష్టపోలేదంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇన్సైట్ వల్లే సాధ్యమైందని మేమైతే భావిస్తున్నాం. మేము ఇలా కోవిడ్ సమయంలో మీరు డాక్టర్ బయటకు వస్తున్నారా? మీరు ఎలా సాటిస్ఫై ఉన్నారు? పొలిటికల్ లైఫ్ లేకపోతే డాక్టర్ కదా? అంటే మరి వాస్తవానికి అయితే మెడికల్ ప్రాక్టీస్ కంప్లీట్గా విడిచిపెట్టానండి నేను. ఇప్పుడున్నది నా ముందున్న బాధ్యత నియోజకవర్గం, ఇప్పుడు మంత్రిగా మరికొంత పెద్ద బాధ్యత, దీనిపైనే దృష్టి కేంద్రీకరించాను. మరి యాజ్ ఏ డాక్టర్ అన్నటువంటిది మరి ఇంకా అవుట్ ఆఫ్ క్వశ్చన్. బట్ మొన్న అయితే మంత్రి అయిన తర్వాత కోవిడ్కి సంబంధించి మా రిమ్స్లో కొన్ని రిమార్కబుల్ చేంజెస్ని అయితే తీసుకొని రాగలిగాను. నా రిమ్స్ హాస్పిటల్ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, ఎపెక్స్ హాస్పిటల్ మాకు అది. ఇట్ ఈస్ గివింగ్ వండర్ఫుల్ సర్వీసెస్. దానిలో నేను ఆలోచనల్లో నేను భాగస్వామ్యమైనందుకు నేనైతే కొంత గర్వపడుతున్నాను. వర్క్స్ అయితే మొదలైపోయాయి. ఇది గతంలో సీఎం గారు మా పలాస మీటింగ్కి వచ్చినప్పుడే ఫౌండేషన్ స్టోన్ వేశారు. టెండర్ ప్రాసెస్ అయింది. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మెయిల్ వాళ్ళకి ఇచ్చారు. పని మొదలైంది. బట్ అఫీషియల్గా మళ్ళీ మేము భూమి పూజ కూడా చేద్దామని అనుకుంటున్నాం. మంత్రి గారు మొన్ననే కరోనా నుంచి బయటపడ్డారు, తీసుకెళ్ళి భూమి పూజ చేసిన. బట్ వర్క్స్ అయితే మొదలైపోయి అన్ని విలేజెస్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్యాంక్స్కి సంబంధించినటువంటి వర్క్స్ అయితే ఎర్త్ వర్క్స్ అన్ని దగ్గర కూడా మొదలైపోయాయి. ద వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఇన్ ది కమింగ్ 1.5 yearలో దాన్ని మేము ఫినిష్ చేసుకోగలమని మేమైతే నమ్ముతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ.
కీప్ వాచింగ్ ఐ న్యూస్.